కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కనున్నాడా? లేకుంటే నెల్లూరు రూరల్ పరిధిలో 105 శంకుస్థాపనలు ఒకే రోజు చేయడం సాధ్యమయ్యే విషయమేనా? తమ్ముడి కోసం అహర్నిశలు తప్పించే శ్రీధర్ రెడ్డి తొందరపడ్డా? కోటంరెడ్డి బ్రదర్స్ రెక్కలు కట్టుకుని తిరిగిన 15 గంటల్లో ఇంత పెద్ద రూరల్ నియోజకవర్గంలో తలపెట్టిన 100కు పైగా కార్యక్రమాలు పూర్తి చేయగలరా? అసలేంటా సాహసం? ఎలా సక్సెస్ చేద్దామని ఈ పనికి పూనుకొని శ్రీధర్ రెడ్డి తొందరపడ్డా? పొరపాటున ఈ పనిలో అటు ఇటు అయితే విమర్శకుల నోటికి కోటంరెడ్డి బ్రదర్స్ చిక్కరా? రూరల్ ప్రజల ఆనందం కోసం పరితపించే శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం సక్సెస్ గ్రాఫ్ లో అజేయంగా ముందుకు సాగుతున్న క్రమంలో ఇంత పెద్ద హై రిస్క్ ఎందుకు చేస్తున్నట్లు? కోటంరెడ్డి తలపెట్టిన బాహుబలి కార్యక్రమంపై వాయిస్ 5 స్పెషల్ ఫోకస్. నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహాయజ్ఞానికి సంకల్పించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ రూరల్ నియోజకవర్గమే ఊపిరిగా, ప్రజల శ్రేయస్సే పరమావధిగా జీవించే శ్రీధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించాడో మరి మెప్పించాడో గాని రూరల్కి ఏకంగా 191 కోట్ల నిధులు మంజూరు చేయించుకొచ్చాడు. ఇది మనం మాట్లాడుకుంటున్నంత సాధారణమైన విషయం కాదు. ముందే ప్రభుత్వం లోటు బడ్జెట్లో కొట్టుమిట్టాడుతున్న ఈ పరిస్థితుల్లో 191 కోట్ల భారీ మొత్తంలో నిధులు శాంక్షన్ చేయించుకొచ్చాడంటే ఇక్కడ ఒప్పుకోవాల్సింది శ్రీధర్ రెడ్డి పనితనాన్ని మాత్రమే. రూరల్ అభివృద్ధిపై దృష్టి పెట్టి వేగంగా ముందుకు సాగుతున్న శ్రీధర్ రెడ్డి తన తమ్ముడిని ప్రమోట్ చేస్తున్న క్రమంలో తన పందాకి కొంచెం స్పీడ్ ని యాడ్ చేసినట్లు కనిపిస్తోంది. తమ్ముడు గిరిధర్ రెడ్డిని గడప గడపకు తిప్పుతూనే మొదటి దశ పూర్తి అయ్యే సమయానికి ఈ నెల 9వ తారీఖున ఒకే రోజు 105 శంకుస్థాపనలు అంటూ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అది ఎంత పెద్ద పని అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీధర్ రెడ్డి వేగం చూస్తుంటే ఆ అనుమానం రాక మానదు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు చేయని పని ఇది. సహజంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఏ పని చేసినా తనకంటూ ఒక స్టైల్, తను తలపెట్టిన పనికంటూ ఒక గుర్తింపు, ఆలోచనలో వైవిధ్యం చూపడాన్నే కోరుకుంటాడు. ఇది నిజం. అయితే ఇప్పుడు మాత్రం తలకు మించిన పని పెట్టుకున్నాడా అన్న చర్చ నెల్లూరంతా సాగుతుంది. రికార్డులు సృష్టించాలన్నా మేమే, ఆ రికార్డులు తిరగ రాయాలన్నా మేమే అని బాలయ్య సినిమాల్లో చెప్పిన డైలాగ్ ని రాజకీయ జీవితంలో కోటంరెడ్డి బ్రదర్స్ నిజం చేసి చూపించాలనుకుంటున్నారు. ఎస్, నేను చెబుతున్న మాట అక్షర సత్యం. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు చేయనిది, భవిష్యత్తులో ఏ ఒక్క ఎమ్మెల్యే కనీసం ఆలోచన కూడా చేయలేని పనిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తలపెట్టారు. అసలు పాయింట్కొస్తే మార్చి 9వ తారీఖున 191 కోట్ల రూపాయల నిధులతో 105 శంకుస్థాపన కార్యక్రమాలు ఒకే రోజున చేయబోతున్నారు. రూరల్లోని 26 డివిజన్లు, 18 గ్రామాల పరిధిలో కేవలం 15 గంటల వ్యవధిలో 105 చోట్ల శంకుస్థాపనలు ఎలా పూర్తి చేస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్న. శ్రీధర్ రెడ్డి ముందుగానే చెప్పినట్టు ఒకవైపు తాను తిరుగుతూ 51 శంకుస్థాపనలు, రెండవ వైపు మంత్రులతో ఇతర శాసనసభ్యులతో కలిసి తన సోదరుడైన గిరిధర్ రెడ్డి 54 కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పినా కేవలం ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు 105 కార్యక్రమాలకు పూజలు చేసి పూర్తి చేయగలరా? అది ఇంత పెద్ద రూరల్ నియోజకవర్గంలో అనేది అర్థం కాని విషయం. శ్రీధర్ రెడ్డి ఏ పని చేసినా లెక్క తప్పడని తెలుసు. అందుకే సెంటిమెంటల్గా తన లక్కీ నంబర్ 6 కాబట్టే ఇంత పెద్ద కార్యక్రమంలో 105 శంకుస్థాపనలు పెట్టుకున్నారు. అంటే 105ని టోటల్ చేస్తే 6 ఉండేలా చూసుకున్నారు. శంకుస్థాపన చేసిన ప్రతి పని 60 రోజుల్లో పూర్తి చేసి చూపిస్తానని శ్రీధర్ రెడ్డి ఇప్పటికే నెల్లూరు రూరల్ ప్రజలకు మాటిచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమంలో ఆయన అనుకున్న సమయానికి చేపట్టిన పనిని పూర్తి చేయగలడా అని తన అనుచరులు, రాజకీయ ప్రత్యర్థులతో పాటు నెల్లూరు జిల్లా ప్రజలు కూడా ఆతృతగా వేచి చూస్తున్నారు. దిస్ ఈజ్ వినోద్ గాదిరాజు, వాయిస్ 5 ఎడిటోరియల్ హెడ్, signing off.